నమస్తే వెల్కమ్ టు నింగి నేల నాది ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అయితే ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నారు సరిత గారు. టీజీఎస్ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా రికార్డును సృష్టించారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు తన విధులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సరిత గారు మనతో పాటు ఉన్నారు. అసలు సరిత గారు ఎవరు, డ్రైవర్గా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఆర్టీసీలో మహిళా డ్రైవర్గా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. సో మన తెలంగాణ రాష్ట్రం కదా, సో 10 సంవత్సరాల నుంచి ట్రై చేశాను, ఇప్పటికైతే అది వచ్చింది. సో హ్యాపీగా ఉన్నాను మ్యామ్. సో చాలా మంది ప్యాసింజర్స్ మహిళలు కూడా మీ బస్సు ఎక్కుతూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మనం ఫస్ట్ టైం కదా తెలంగాణలోని ఆర్టీసీలో మహిళను చూడడం అనేది ఫస్ట్ టైం అనే చెప్పుకోవచ్చు. చాలా మందిని మనం కార్ డ్రైవ్ చేయడం, ఆటో డ్రైవ్ చేయడం చూస్తాం, కానీ బస్సు అది కూడా గవర్నమెంట్కి సంబంధించింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ప్యాసింజర్స్ అమ్మాయిలు కూడా ఎక్కుతూ ఉంటారు, మహిళలు కూడా ఎక్కుతూ ఉంటారు కదా. అక్కడ కూడా చాలామంది నన్ను గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే మనం చేసే డ్రైవింగ్ వాళ్ళకి టైంకి అక్కడ చేర్పించడం, టైం టు టైం వాళ్ళకి ఎక్కించుకోవడం, నా డ్రైవింగ్ వాళ్ళకి బాగా నచ్చింది. ఢిల్లీలో ఇక్కడ కూడా ఒక 4-5 డేస్ నుంచి చేస్తున్నాను. చాలామంది మహిళలు, ఆంటీలు, అక్కలు అందరూ వచ్చారు. సో వాళ్ళు కూడా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పారు. మొన్న ఎలా అనిపిస్తుంది డ్రైవింగ్ అంటే, తను ఆంటీ గారు చెప్తున్నారు, మాకు డ్రైవింగ్ చేసినట్టు అనిపిస్తలేదు, హ్యాపీగా కూర్చొని వెళ్తున్నాం. సో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు మనం ఆర్టీసీలో మేల్ డ్రైవర్స్నే ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా. ఫస్ట్ లేడీ డ్రైవర్ మీరు. అంటే ఎవరైనా ఇప్పుడు ప్యాసింజర్స్ ఎక్కుతున్నప్పుడు కానీ వాళ్ళు డిఫరెంట్గా చూడడం కానీ, కొత్తగా అనిపించడం కానీ ఇట్లాంటివి అబ్జర్వ్ చేశారా మీరు ఏమైనా? లేదు మేడం, ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నాకు బాయ్ అనుకున్నారు. సో నా వాయిస్ బట్టి మేడం అని చెప్పారు. నేను కూడా చెప్పాను, అంటే అన్న అని చెప్పారు. అన్న కాదు మేడం అని చెప్పాను. వాటర్ కావాలన్నా అనేసి చెప్పారు. అయితే లేదు మేడం అని చెప్పండి, నేను అమ్మాయిని అంటే అవును వాయిస్ వినిపిస్తుంది అని చెప్పారు వాళ్ళు. సో హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది లేడీస్ వస్తుంటారు మిర్యాలగూడ, నల్గొండ, మార్నింగ్ ఇంకా జాబ్స్ వాళ్ళు వస్తుంటారు. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలామంది సెల్ఫీ తీసుకొని వెళ్తున్నారు. సో హ్యాపీగా అనిపిస్తున్నారు. వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా, మన లేడీ డ్రైవర్ అనగానే కొంచెం కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతారు కదా. ఎవరైనా వచ్చి షేర్ చేసుకున్నారా ఇట్లాంటి విషయాలు మీతో? మేము చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో రాబోయే రోజుల్లో ఇంకా మహిళా డ్రైవర్లు రావాలమ్మా, అందరినీ తీసుకురావాలి నువ్వు అనేసి చెప్పుకుంటూ వెళ్తుంటున్నారు ప్యాసింజర్స్. సో చాలా మంది అమ్మాయిలు, మహిళలు కూడా చాలా మంది మీ బస్ ఎక్కుతూ ఉంటారు. సో ఒక లేడీ డ్రైవర్ని చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. సో మేల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటారు కదా. ఏం చెప్తున్నారు వాళ్ళు మీకు? మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో మహిళా డ్రైవర్ చూడడం ఫస్ట్ టైం అనేసి సో వాళ్ళు చెప్తూ వెళ్తుంటారు, ఇంకా మహిళా డ్రైవర్ రావాలమ్మా, ఇంకా మంచిగా మీలాగా తయారు చేయాలనేసి చెప్తూ ఒక సెల్ఫీ తీసుకుంటూ వెళ్తున్నారు మ్యామ్. చాలా డేరింగ్గా ఉన్నారు, చాలా బాగా కనిపిస్తున్నారు. అసలు నిజంగా ఈ డ్రైవింగ్ వైపు రావడానికి గల కారణం ఏంటి? అంటే చాలా మందిని మనం చూస్తూ ఉంటాము, కార్ డ్రైవ్ చేస్తారు, లేదు అంటే ఆటో డ్రైవింగ్ కూడా మనం చూస్తున్నాం, పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే బస్ డ్రైవింగ్ వైపు రావడానికి గల కారణం ఏంటి? మేము బస్సు డ్రైవింగ్ వైపు రావడం అంటే ఫస్ట్ ఇంతకుముందు ఊర్లోనే ఆటో నడిపాను మేము. నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు. సో అలా కాకుండా మేము 5 మెంబర్స్ అక్క చెల్లెలం, అందరిది పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఉన్న ల్యాండ్ అమ్మేసుకున్నాం, ఆ ఇల్లు కూడా పోతుంది, అమ్మేసినాం ఒక ఇల్లు. సో అలా కాకూడదు, ఇంకా ఆర్థిక పరిస్థితులు వెళ్ళొద్దు అనేసి నాన్నకి తోడుగా నేనే
ఆటో నడపడం స్టార్ట్ చేశా. ఒక 6 ఇయర్స్ ఆటో నడిపాను. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదైనా చేద్దామనేసి అనుకున్నాను. సో అప్పుడు 10th పూర్తి చేసుకొని బీఎస్సీ నర్స్ చేసుకుందామని అనుకున్నాను. అక్కడ కూడా ఫీజుకి డబ్బులు లేకపోతే ఒక మేడం పరిచయం అయ్యారు. ఆ మేడం తరపు నుంచి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళాను. ఒక 2 ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఆ ఢిల్లీ ఎన్జిఓ వాళ్ళే నాకు ఢిల్లీలో జాబ్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్లో. అంటే 15 మెంబర్స్ వెళ్ళాము. నేను ఒక్క అమ్మాయినే పాస్ అయ్యాను. సో అప్పటి నుంచి 10 ఇయర్స్ నేను ఒక్క అమ్మాయినే చేశాను. దాని తర్వాత అక్కడ కూడా మంచి డ్రైవింగ్ బెస్ట్ డ్రైవర్గా నాకు అవార్డు కూడా వచ్చింది. రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. తొలి మహిళా డ్రైవర్గా, ఇండియా ఫస్ట్ లేడీ డ్రైవర్గా కూడా నాకు అవార్డు వచ్చింది. ఇంకా చాలా అవార్డ్స్ తీసుకున్నాను. అది కాకుండా అమ్మ నాన్న ఇంకా చాలా వాళ్ళకి నడవని స్థితికి వచ్చారు. సో అలా కాదు, ఇక ఇక్కడే వచ్చి చూసుకోవాలి, అదే పని ఏంటో ఇక్కడే చూడాలి అనేసి ఈ గవర్నమెంట్ని అడగడం జరిగింది. ఫస్ట్ కోమటిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాను. కోమటిరెడ్డి సార్ ఏమో పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర పంపించారు. పొన్నం ప్రభాకర్ సార్ హెల్ప్ చేశారు. సో అప్పుడు 6 మంత్స్ బ్యాక్ వచ్చాను. అప్పుడు కూడా ఇదే చేసుకోమని చెప్పారు. కాకపోతే నాకు గవర్నమెంట్ కావాలి, నేను ప్రైవేట్ కింద చేసుకునేసి నేను మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ పోస్టులు పడుతున్నాయి అనగానే మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 2 మంత్స్ 1 మంత్స్ అవుతుందమ్మా చేసేసుకోండి అంటే ఇక్కడ జేబీఎం కంపెనీలో చేస్తున్నాను. సో మళ్ళీ పొన్నం ప్రభాకర్ సార్ మళ్ళీ పిలిచి మళ్ళీ ఒక సన్మాన్ లాగా చేసి మళ్ళీ చెప్పడం జరిగింది, ఒక భరోసా ఇవ్వడం జరిగింది. వచ్చే నెల పోస్టులు పడుతున్నాయి, ఫస్ట్ పోస్ట్ మీకే ఇస్తామని చెప్పడం జరిగింది. సూపర్ సూపర్, చాలా హ్యాపీగా ఉంది మీ మాటలు వింటుంటే. అయితే ఎంతో మందిని మనం చూస్తున్నాం, చదువు లేదని నేనేం చేయలేను, నేను ఏ జాబ్ చేయలేనని చెప్పేసి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎక్కడో చోట ఆగిపోతూ ఉన్నారు. బట్ మీరు మీకు వచ్చిన విద్యతోనే, అంటే మీరు ఆటో డ్రైవింగ్ నేర్చుకొని ఇలా ముందుకెళ్ళడం, ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ 10 ఇయర్స్ డ్రైవింగ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అయితే ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేశారు? BMW, మర్సరీస్, రేంజ్ రోవర్ అన్నీ ఆల్ టోటల్, కార్లో ఆల్ టోటల్ మ్యామ్. నేను బైక్ బుల్లెట్ నడిపిస్తాను, స్కూటీ నడిపిస్తాను, సైకిల్ కూడా నడిపిస్తాను. సో 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ 6 వీలర్స్ ఏదైనా, ఓన్లీ ట్రైన్ ఓన్లీ ఫ్లైట్ అవన్నీ ఆ రెండు నేను చేయలేను. మిగతా వెహికల్ అన్నీ నడిపిస్తాను. బట్ అనుకుంటే అది కూడా చేయగలరు మీరు. కానీ అంటే ఎలా అనిపిస్తుంది మీకు, మీరు అందరు చేసే జాబ్ చేయకుండా ఖచ్చితంగా భిన్నంగా చేస్తున్నారు. అంత పెద్ద కార్లు నడిపించడం అనేది కూడా మాటలు కాదు. అంత పెద్ద సిటీలో ఢిల్లీలో మీరు 10 ఇయర్స్ కూడా డ్రైవింగ్ అనేది చేశారు కదా, ఎలా అనిపించేది? అక్కడ తోటి క్యాబ్ డ్రైవర్స్ కానీ వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యేవారు? మంచిగా రెస్పాన్స్ అయ్యేవాళ్ళు మ్యామ్. నేను 10 ఇయర్స్ చేశాను కాబట్టి ఇంకా 100 మంది అమ్మాయిలు వచ్చారు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో. ఇప్పుడు మా డిపోలో 4 మెంబర్స్ ఉన్నారు. అక్కడ ప్రతి డిపోకి 5 మెంబర్స్ 10 మెంబర్స్ పెట్టేసే వచ్చాను ఆల్రెడీ. అంటే నేను చేస్తూనే ఉన్నాను కదా. అక్కడ గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ తెచ్చింది, ఇంకా మహిళలు ఎందుకు రావట్లేరు, ఒక అమ్మాయి చేస్తున్నారు కాబట్టి వాళ్ళే డ్రైవింగ్ నేర్పడం, వాళ్ళే లైసెన్స్ ఇవ్వడం, వాళ్ళే పర్ఫెక్ట్గా ఒక డ్రైవర్ చేసి మా డిటీస్లో జాయిన్ చేశారు మ్యామ్. సో ఆల్రెడీ చేస్తున్నారు అక్కడ 100 మెంబర్. సో అలాగనే ఇక్కడ గవర్నమెంట్ కూడా అదే విధంగా చేస్తున్నారు. అలాగనే నన్ను ఒక రోడ్ మోడల్గా ఫస్ట్ నన్ను పెట్టుకొని సీతక్క కూడా చెప్పడం జరిగింది. అట్లా సీతక్కని కూడా కలిశాను. సో అదే కాకుండా మన చీఫ్ మినిస్టర్ గారు, సీఎం సార్ గారు కూడా ఒక ట్విట్టర్లో మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఏ విధంగా అయినా ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఒక సాయం చేసి సహకరించాలి, వాళ్ళు ముందుకు వచ్చేటట్టు మనం సాయం చేయాలనేసి ఒక ట్విట్టర్ వచ్చింది. అది కూడా నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ మహిళలకు హెల్ప్ చేస్తున్నారనేసి నేను భావిస్తున్నాను మేడం. మహిళా సంఘం కావచ్చు, ఏ విధంగా అయినా మహిళలకు ముందు హెల్ప్ చేస్తున్నారు. సో అదే విధంగా మొన్న కొండా సురేఖ మేడం గారిని కూడా కలవడం జరిగింది. మేడం గారు కూడా ఇంకా 100 మంది రావాలమ్మా, మేమందరం మీకు తోడుగా ఉంటాం, తెలంగాణలో అందరూ ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ డ్రైవర్స్ కావాలి అనేసి చెప్పడం జరిగింది. మేడం గారు కూడా చాలా హ్యాపీగా ఆమె కూడా సన్మానం చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ కలిశాను, వీళ్ళందరూ ఒక మాట ఇచ్చారు, భరోసా ఇచ్చారు. సో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ జాబ్ చేశానని ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాను.
సో ఢిల్లీలో 10 ఇయర్స్ మీ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి మళ్ళీ మీ ప్లేస్కి వచ్చేసారంటే మీ అమ్మా నాన్న దగ్గరికి వచ్చేసారు మీరు అనుకున్నట్టే, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. సో ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ సహకరించి సపోర్ట్ చేసి ఇక్కడ డ్యూటీ ఇస్తామని భరోసా ఇచ్చింది. దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అమ్మ నాన్న కూడా మంచిగా ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ ట్విట్టర్లో ఇట్లా సార్ చెప్పారనేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అమ్మ నాన్న కూడా సార్కి ధన్యవాదాలు కూడా తెలుపుకున్నారు, సీఎం సార్కి. సో అంటే ఆటో డ్రైవర్గా మీరు స్టార్ట్ చేశారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా నెగిటివ్ మాటలు అనేవి విన్నారా? స్టార్టింగ్లో అక్కడ ఢిల్లీలో మా తోటి డ్రైవర్లు అప్పుడు ఒక 2-3 డేస్ చెప్పారు మ్యామ్. దాని తర్వాత నా డ్రైవింగ్ చూసి నా వర్క్ని చూసి ఇప్పుడు హ్యాపీగా ఫ్రీగానే మాట్లాడతారు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కూడా నో ప్రాబ్లం, అక్కడ కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు నాకు. సో ఇక్కడ కూడా తోటి డ్రైవర్స్ మంచిగానే మాట్లాడుతున్నారు. అయితే ఫస్ట్ ఆటో డ్రైవర్గా అంటే నాన్నకి హెల్ప్గా ఉందామని చెప్పి మీరు ఆటో డ్రైవర్గా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం, ఆడపిల్లలు ఏంటి చదువుకోవచ్చు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, లేదా పెళ్లి చేసి పంపించేసేవచ్చు కదా అని ఇలాంటివే చెప్తూ ఉంటారు కదా. ఇట్లాంటి మాటలు ఏమైనా మీరు విన్నారా? అలాంటిది ఏం వినలేదు మ్యామ్. సో స్టార్టింగ్ నుంచి నేను వర్క్ చేశాను కాబట్టి ఒక అమ్మాయి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది పేరెంట్స్. అలా కాకుండా వాళ్ళు ఇంకా నాకు సపోర్ట్ చేయడం, ఇంకా గుడ్ గర్ల్ అని చెప్పడం, మంచిగా వర్క్ చేస్తున్నారని చెప్పడం. అప్పటి నుంచి ఆటో నడిపినప్పటి నుంచి నాకు ఒక మంచి మెసేజ్ ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి కష్టపడి బతుకుతుంది అనేసి. అలాగనే కాకుండా ఇలాంటి ఏమి బ్యాడ్గా ఏం చెప్పడం జరగలేదు మేడం. మా ఊరు వాళ్ళ సపోర్టు, మా మండలం వాళ్ళు కూడా సపోర్టు, అక్కడ మా మండలం వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసినప్పుడు నాకు గవర్నమెంట్ ఆటో వచ్చింది. సో వాళ్ళందరూ నాకు సపోర్ట్గానే ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఫ్యామిలీ సపోర్ట్స్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తానని చెప్తుంది. దానికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారినప్పుడు మనందరికీ ఉండే అంటే చాలా ఎక్కువ మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే భాష. మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ భాషలో ఎలా నిలదొక్కుకోగలిగారు, ఎలా మాట్లాడగలిగారు అసలు? మ్యామ్ అక్కడ ఒక 6 months ట్రైనింగ్ ఉంటుంది మాకు. భాష, హిందీ, ఇంగ్లీష్, రూట్స్ అన్నీ ఉంటాయి. నేను ఎంత మంచి డ్రైవింగ్ చేసినా అక్కడ రూట్స్ తెలియాలి కదా. సో 6 months తర్వాత నాకు అన్నీ వచ్చేసాయి. దాని తర్వాత నేను నా డ్యూటీ చేసుకుంటూ ఒక 1.5 year అక్కడ వర్క్ చేశాను. దాని తర్వాత వాళ్ళే పంపించారు, నాకు ఎన్జిఓ వాళ్ళే పంపించారు. డిటీసీలో 15 members వెళ్ళాము. నేను ఒక అమ్మాయిని పాస్ అయ్యాను. అప్పటి నుంచి ఒక 10 years నేను కంటిన్యూ చేశాను. 11 years నాకు ఇప్పుడు రన్ అక్కడ డ్యూటీ చేయడం బట్టి. సో అలా కాకుండా ఇప్పుడు తెలంగాణకు వచ్చాను కాబట్టి ఇంకా హ్యాపీ. అయితే కార్, బైక్ ఇట్లాంటి వెహికల్స్ కాకుండా బస్ అనేది హెవీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కొంచెం కూడా రిస్క్ అనిపించట్లేదా మీకు ఎక్కడ? లేదు మేడం. స్టార్టింగ్ నుంచి అప్పుడు ఇంట్లో నా బావకి స్కూటర్ ఉండే, సైకిల్ ఉండే. ఇంట్లో అయితే నాన్నకి సైకిలే, ఎందుకంటే నాన్న బిజినెస్ చేసేవారు చిన్న. సో అలా అనేసి అది చూసుకునే వాళ్ళం. అది నేర్చుకున్నాను. ఎవరు నేర్పలే, ఓన్లీ బస్సు ఒక్కటే నేర్చుకున్నాను. కారు ఇంట్లోనే నేర్చుకున్నాను, బైక్ ఇంట్లోనే నేర్చుకున్నాను. ఆటో కూడా అట్లనే చూస్తూ దేవుడు నేర్పించాలి అనుకున్నాను. సో అంతా హ్యాపీ, అంతా పర్ఫెక్ట్గా డ్రైవర్ అయ్యాను. ఇప్పుడు కూడా మంచినే నడిపిస్తున్నాను. ముందు కూడా మంచినే నడిపిస్తాను. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ నా చేతిలో ఉంటారు కదా. తో మన ఒక మంచి రెస్పాన్సిబిలిటీగా, ఒక విశ్వాసంతో వాళ్ళని హ్యాపీ జర్నీ చేయించాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలి. అదేనా. అయితే అనుకోకుండా ఇంట్లో పరిస్థితుల వల్ల డ్రైవింగ్ ఫీల్డ్ వైపు వచ్చారు కదా. ఒకవేళ డ్రైవర్గా కాకపోతే చిన్నప్పటి నుంచి చదువుకొని ఏం చేయాలనుకున్నారు? మ్యామ్ కిరణ్ భాయ్ మ్యామ్కి నేను ఫాలో అయ్యేదాన్ని. సో అప్పుడు పోలీస్గా అవ్వాలనేసి హనుమకొండ వెళ్ళాను. హనుమకొండ ట్రైనింగ్లో ఉన్నప్పుడే మా నాన్నకు కొంచెం యాక్సిడెంట్ అయిపోయింది. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఇంకా ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే ఇక అవన్నీ స్టాప్ చేసేసాను. ఒకటే ఆటో డ్రైవర్ నుంచి బస్ డ్రైవర్గా. సో అయితే ఒక ఆడపిల్లగా ప్రతి ఒక్కరూ కూడా ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎంత డబ్బున్నా ఎక్కడో చోట మనం బాధపడుతూనే ఉంటాం, ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే మీరు సింగిల్గా ఢిల్లీ వరకు వెళ్ళి ఇట్లాంటి డ్రైవింగ్ ఫీల్డ్లో మంచి నైపుణ్యతను సంపాదించుకోవడం అనేది చాలా మేము మీకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మీ గురించి తెలుసుకొని. ఎక్కడైనా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇట్లా లేడీ అని చెప్పేసి ఎవరైనా మాట్లాడడం కానీ, లేకపోతే మీరే నేను ఒక అమ్మాయిని అయ్యి ఉండి ఇంత కష్టపడాల్సి వస్తుంది అనే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చాయా? లేదు మేడం. నాన్నకి అప్పుడు హెల్త్ బాగాలేకపోతే కష్టమే మనకు అనేసి, ఈ కష్టం చాలా నేర్పిస్తుంది మేడం. మంచి గుణాన్ని నేర్పిస్తుంది, మంచి బుద్ధి నేర్పిస్తుంది,
మంచిగా ఉండాలి, ఒక పద్ధతిగా ఒక వ్యక్తి ఎలా బతకాలనేది అన్నీ నేర్పిస్తుంది మేడం. కష్టం వచ్చిందని బాధపడట్లేను, కష్టం వచ్చినందుకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. సో ఇందులో చాలా ఉంటాయి మేము నేర్చుకునేవి. ఒక మన ఒక మనిషి అంటారు, సో అందరికీ ఆ లైఫ్ కావద్దు, కానీ కష్టంలో బతికిన వ్యక్తి ఇంకొకరిని మోసం చేయలేరని నేను భావిస్తున్నాను. సూపర్, నిజంగా చాలా మంచి మాట చెప్పారు. అయితే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీవి? అంటే ఈ డ్రైవర్ వృత్తిలోనే కొనసాగాలనుకుంటున్నారా? మ్యామ్, అమ్మ నాన్నకు తోడుగా ఇంకా వచ్చే డ్రైవర్లకు సపోర్ట్గా ఇలానే లైఫ్ సాగాలని అనుకుంటున్నాను. ఇంకా మీలాగా మహిళలు ముందుకొచ్చి డ్రైవింగ్ ఫీల్డ్లోకి వస్తే, అంటే చాలా మందికి డ్రైవింగ్ విద్య వచ్చి కూడా ఇలా ముందుకొచ్చి ఒక గవర్నమెంట్ జాబ్ కొడదాము, లేదు అంటే బాగుంటుంది ఇలా ప్రభుత్వ ఉద్యోగం అయితే అని చెప్పి అనుకుంటారు. బట్ ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది కదా, వాళ్ళకి ఏం చెప్తారు? లేదు, ఇందులో ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తుంది కదా, వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగమే ఇస్తాము ఫస్ట్ స్టార్టింగ్ అనేసి చెప్తున్నారు. సో మన వర్క్ని బట్టి, మన చేసే పనిని బట్టి ఆల్రెడీ 6 months కావచ్చు, 1 year కావచ్చు, 2 yearsకి ఆల్రెడీ గవర్నమెంట్ చేస్తుంది. దానికి మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ చేయాల్సిందే. ఎప్పుడో 5 yearsకో 4 yearsకో 3 yearsకి వేకెన్సీ తీస్తూ ఉంటారు. సో అందులో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా చేయాలనుకుంటే తప్పకుండా చేయాలి. అయితే గవర్నమెంట్ విషయానికి వస్తే మన మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించింది. ఇప్పుడు డ్రైవర్గా కూడా మహిళలను తీసుకురావాలనుకుంటుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు దీనిపై? హ్యాపీగా అంటే మొన్న సీతక్కనే చెప్పింది స్వయంగా, 100 మంది కావాలి మనకు డ్రైవర్, సరిత మీరే రోల్ మోడల్ అనేసి చెప్పడం జరిగింది. అలాగే మన కొండ సురేఖ మేడం గారు కూడా అలానే చెప్పారు. పొన్నం ప్రభాకర్ సార్ కూడా వెరీ గుడ్, ఇంకా డ్రైవర్ రావాలి, మనకు కావాలి మహిళా డ్రైవర్ అనేసి ఒక భరోసా ఇచ్చారు, మంచిగా మాట్లాడారు. అంటే నేను అనుకుంటున్నాను తెలంగాణ గవర్నమెంట్ ఫుల్లీ సపోర్ట్ మహిళలకు. సో ఇక్కడికి వచ్చారు కదా, మీ తోటి డ్రైవర్లతో వాళ్ళ మాటలు కానీ వాళ్ళ అభిప్రాయం కానీ ఎలా ఉంది? బాగానే ఉంది మ్యామ్, ఏం ప్రాబ్లం లేదు. సో మంచి డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది. డ్రైవింగ్ అంటే ఏదైనా పని మనం విశ్వాసంతో చేస్తే ఎవరికైనా బాగా అనిపిస్తుంది కదా. సో నా కర్తవ్యం నేను చేస్తున్నాను, వాళ్ళు కూడా ఏం గలీజ్గా వేరేగా బిహేవ్ ఏం చేయట్లేరు. సో హ్యాపీగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తున్నారు. సో అంటే ఇప్పుడు మీ అమ్మ నాన్న దగ్గరకు వచ్చేసారు, కానీ మీ ఊరు ఎక్కడ పుట్టారు అసలు? మాది సమస్త నారాయణపూర్ విలేజ్ వాయలపల్లి సీతానాయక్ తండా, అక్కడ ఉంటాను. ఇక్కడ నుంచి ఒక 50-60 kilometers దూరంలో ఉంటుంది. దాని తర్వాత అమ్మ నాన్న ఇప్పుడు ప్రస్తుతానికి అక్క దగ్గరే ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చి వాళ్ళని తీసుకురావాలంటే ఒక 1 month శాలరీ కోసం వెయిట్ చేయాలి. అప్పుడు కానీ ఏదైనా రూమ్స్ చూసుకొని నా దగ్గర పెట్టుకోవాలి. ఓకే. సో మీ తండాలో ఎవరైనా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా డ్రైవింగ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారా? ఎవరైనా చెప్పారా మీకు ఇలా? అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్లోనే ఒక అంకుల్ ఉండేవారు, ఆయన సపోర్ట్ చేశారు. అంతకుముందు నేను ఢిల్లీలో చేసినప్పుడు మా ఊరు వాళ్ళు కూడా నాకు సన్మానం చేయడం జరిగింది. అంటే మండలం ఊరు అందరు కలిసి ఒక మా మహిళా డ్రైవర్ కదా అనేసి ఒక హ్యాపీనెస్తో నేను సన్మానం చేయడం జరిగింది. అది కూడా నాకు హ్యాపీగా అనిపించింది. ఇప్పటికైనా వెళ్తే డ్రైవర్ సాబ్ నమస్తే అని చెప్తారు. సో అంటే మీరు ఆటో డ్రైవింగ్ చేయకముందు మీ అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు? అంటే ఎట్లాంటి మీ వృత్తి ఏదైనా ఉందా? మేము ఇంతకుముందు ల్యాండ్ ఉండేది మొత్తం అమ్మేసి అక్క వాళ్ళ పెళ్లి చేసేసినాం, ఇల్లు కూడా అమ్మేసినాం. సో నేను ఆటో నడుపుకుంటూ ఇల్లు కట్టిన, ఆ ఇల్లు మొన్న అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయితే నేను అమ్మేసిన ఆ ఇల్లు. సో ప్రస్తుతానికైతే ఇల్లు కూడా లేదు నాకు. సో అలాగనేసి నా కష్టం మీదనే వాళ్ళు బతుకుతారు, నేనే వాళ్ళకి పోషించేది, ఇంకేం లేదు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ సరిత గారు, నిజంగా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయితే చెప్పుకోవాలి. ఇంకా ఇట్లానే మీ వృత్తిలో మీ నైపుణ్యాన్ని చూపిస్తూ చాలా ప్రశంసలు, చాలా అవార్డ్స్ అందుకోవాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ రండి, ఇంకా నాకంటే మంచి వాళ్ళు గొప్పగా డ్రైవర్గా అనిపించుకోండి. సో మరి చూసారు కదా తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ సరిత గారి జర్నీని. సో ఆవిడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలా మంది మహిళలు, అంటే ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో నైపుణ్యం ఉంటుందో వారు ఇలా కూడా ముందుకు రావచ్చని చెప్పి కోరుకుంటున్నాము. ఇది ఇవాల్టి నింగి నేల నాదే. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.